హైకోర్టు సీనియర్ అడ్వకేట్, కాంగ్రెస్ పార్టీలో కూడా సీనియర్ లీడర్ కాంపల్లి ఉదయకాంత్ గారు మనతో ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీకి లీగల్ సెల్ మొత్తం కూడా సార్ చూసుకుంటారు. అసలు కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఎట్లా వర్క్ చేస్తూ ఉంది, మరి ఈ లీగల్ సెల్ మాత్రమే కాకుండా గతంలో బెల్లంపల్లి నుంచి వెళ్ళి టికెట్ కూడా సార్ ఎక్స్పెక్ట్ చేసిండ్రు. మరి టికెట్ చేతి దాకా వచ్చిందనే వార్త కూడా బాగానే ప్రచారం అయింది. తర్వాత కాంప్రమైజ్ అయ్యిందనే వార్తలు కూడా ఉన్నాయి. మరి ఎందుకు ఎమ్మెల్యే టికెట్ ఎవరైనా వదులుకుంటారా అనేది ఒక ప్రశ్న. వదులుకోవాల్సి వస్తే ఎందుకు వదులుకున్నాడు? మరి భవిష్యత్తు రాజకీయ ప్రస్థానం ఏంటి? అడ్వకేట్గానే కొనసాగుతాడా? మరి పొలిటికల్ ఎంట్రీ ఏమైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇస్తాడా? సమాజంలో ఎంతో కొంత ప్రభావితం చేసే వ్యక్తి కదా. ఇవన్నీ విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. ఈ పార్టీ మార్పుల గురించి కూడా, అంటే వేరే పార్టీ నుంచి వచ్చే నాయకుల విషయాలలో కూడా కొంత అసంతృప్తి కూడా ఉంటుంది. అది మనకు ఈ మధ్య చాలా స్పష్టంగా కూడా కనిపిస్తున్నది. తుంగతుర్తి తీసుకోండి, లేకపోతే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఇన్సిడెంట్ తీసుకోండి, ఇవన్నీ కూడా వాటి మీద అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్, నమస్తే. చెప్పండి సార్, ఈ కండువ వేసుకున్నప్పుడల్లా ఒక మంచి పొలిటికల్ లీడర్గా, పొలిటీషియన్గా మాకు కనిపిస్తారు. కోటేస్తే అడ్వకేట్ లాగా ఉంటారు, అది వేరే విషయం. రైట్. అయితే ఇప్పుడు అంశం ఏంటంటే, మీరు 2018లో కానీ 2023లో కానీ ఎమ్మెల్యే యాస్పిరెంట్ కదా, ఎమ్మెల్యే అవ్వాల్సిన వ్యక్తి అని కూడా చాలా స్పష్టంగా చూసినాం. ఎందుకు అంత దాకా వచ్చి కూడా ఎందుకు డ్రాప్ అవుట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది? ఫస్ట్ ఓపెనింగ్ ఒక చిన్న కరెక్షన్. కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అంతా నేను చూసుకోను. నేను లీగల్ సెల్కి వైస్ చైర్మన్, లీగల్ హ్యూమన్ రైట్స్ అండ్ ఆర్టీ డిపార్ట్మెంట్ అని ఒక ఇది ఉంది, ఒక డిపార్ట్మెంట్ ఉంది. దానికి నేను వైస్ చైర్మన్. అది వరకు నేను అపాయింట్ అయినప్పుడు దామోదర్ రెడ్డి గారు చైర్మన్ ఉండే. ఇప్పుడు పొన్నం అశోక్ గౌడ్ గారు అని చెప్పి ఆయన లీగల్ సెల్ చైర్మన్గా ఉన్నారు. ఆయన కింద నేను నెక్స్ట్ వైస్ చైర్మన్గా ఉన్నాను. అప్పుడు నేనే ఉంటే మధ్యలో ఇన్ఛార్జ్ చైర్మన్గా కొద్ది రోజులు వర్క్ చేసిన. దాని తర్వాత పొన్నం అశోక్ గౌడ్ గారు ఆయన చైర్మన్ అయ్యారు. పూర్తిగా నేను కాదు, అది ఒకటి. తర్వాత మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం 2018, 2023 కూడా నేను కొంచెం సీరియస్గా ప్రయత్నం చేసిన. అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు కొంత సపోర్ట్ చేసినారు. అంటే అప్పుడు కాంగ్రెస్ 2018లో కాంగ్రెస్కి పెద్దగా లేదు. అంటే మాకు కొద్ది ఇయర్స్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేరు. అటువంటి టైంలో ప్రాపర్ ఆస్పిరెంట్స్ లేకపోవడం ఒకటి, రెండోది ఎప్పుడు కూడా అలయన్స్లో టికెట్ ఇవ్వడం ఒకటి, దాని ప్రభావం ఎక్కువ ఉండే. 2018లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఎప్పుడైతే పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నారో నా ప్రపోజల్ నేను కొంత పుష్ చేసిన. అప్పుడు నాకు సపోర్ట్ చేసింది టీ నాగే గారు అని చెప్పి, అప్పుడు పీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఉండే. ఆయన మా ఫాదర్కు మంచి గురువు, దాని తర్వాత సీనియర్ లీడరు. మా ఫాదర్ కూడా 1970s అప్పటి నుంచి కూడా కాంగ్రెస్లో ఉండే. అప్పుడు ఆంధ్ర గో బ్యాక్ మూమెంట్ ఒకటి నడిచింది. అప్పటి నుంచి కూడా 70s నుంచి కూడా మా ఫాదర్ కాంగ్రెస్ యాక్టివ్ పార్టిసిపెంట్. దాని తర్వాత మా మేనమామే మున్సిపల్ చైర్మన్ ఉండే. అంతకుముందు కూడా ఆయన 1983లో ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు. 300 ఓట్ల మార్జిన్తో ఓడిపోయిండే తెలుగుదేశం నుంచి. మా ఫాదర్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుండే. అప్పుడు సిపిఐ గెలిచింది. సో మాకు బెల్లంపల్లి మోర్ పర్టికులర్లు ఏమవుతుందంటే, సింహాద్రి అలయన్స్లో భాగంగా ఎక్కువ మట్టుకు టికెట్ అలయన్స్కే పోతుంది కాంగ్రెస్ ఉన్నప్పటికి కూడా. సో అట్లా 2018 నేను కూడా మంచి ప్రయత్నం చేసిన సీరియస్గా పబ్లిక్లో బాగా తిరిగిన. కొంచెం ఇంకా ఆ టైంలో కొంత యంగ్ బ్లడ్ ఉండే, 36, 37 నా ఏజ్ అప్పుడు. ఇప్పుడు జర ఎంగునే ఉన్నారు. థ్యాంక్ యూ. సో అప్పుడు ఎంగు ఉండి, ఇప్పుడు కూడా ఇంకే రాజకీయాల్లో ఆలోచిస్తే ఇంకే అనుకోవచ్చు. కానీ అప్పుడు ఇంకా కొంత గట్టిగా ఉంటాయి. అంటే వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో పబ్లిక్లో బాగా తిరిగిన. మంచి క్రేజ్ అయితే వచ్చింది పబ్లిక్లో. ఖచ్చితంగా ఉదయ్ అడ్వకేట్ కాబట్టి లీగల్ ప్రొఫెషన్ ఉన్నారు. కొంచెం అంటే యంగ్ డైనమిక్గా ఉండేది, తిరిగేది. నాతో పాటు తిరిగే వాళ్ళంతా కూడా యంగ్స్టర్స్ ఎక్కువ ఉండేది. అండ్ సీనియర్ మోస్ట్ లీడర్లు కూడా బాగా ఇష్టపడేది. కొంచెం నాన్ కాంట్రవర్షియల్ ఫీల్ అని. అప్పుడు అంతే, ఇప్పుడు కూడా అంతే. సో కాంట్రవర్సీ ఎక్కువ ఉండకపోయేది నాకు. అందరిని కలుపుకుపోయి ఉండేది. ఒక స్టేజ్లో ఎట్లా అంటే ఈవెన్ బీఆర్ఎస్ అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ ధీటుగా కూడా నేను ఫైట్ చేసిన. దాని తర్వాత ఈవెన్ బీఆర్ఎస్ లీడర్లు కూడా ఎక్కువ నన్ను ఫాలో అయ్యేటోళ్ళు, ఇష్టపడేటోళ్ళు. అట్లా ఒక మంచి గుడ్ విల్ అయితే ఉండేది 2018. కాకపోతే అన్ఫార్చునేట్ ఏంటంటే, ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్ అంటే అలయన్స్, నేషనల్ అలయన్స్ కదా. అప్పుడు కాంగ్రెస్, టీజీఎస్, మళ్ళీ దాని సిపిఐ, తెలుగుదేశం 3 అలయన్స్లు ఉండే. మళ్ళీ సిపిఐ సీనియర్ మోస్ట్ లీడర్ గుణమల్లేష్ గారు కాబట్టి ఆయనకు టికెట్ ఇవ్వాల్సిన ఆబ్లిగేషన్ క్రియేట్ అయింది. సో అప్పుడు ఉత్తమ్ సార్ కూడా ఏమన్నారంటే, సరే ఫ్యూచర్ ఉంది కదా ఉదయ్, పార్టీకి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉన్నాయి, నువ్వు అనుకూలంగా ఉండు, అధికారంలోకి వస్తే కనుక మనము ఏదన్నా కూడా నేను చూసుకుంటున్న విధంగా ఆయన ఒక మాట ఇచ్చిండ్రు.
2023 ఏమైంది, అప్పుడు 2018 నేను మళ్ళీ సిపిఐకి సపోర్ట్ చేసినప్పుడు అప్పటి ఆస్పిరెంట్ ఇదే ఇప్పుడున్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారు బీఎస్పీ నుంచి పోటీ చేశారు. అప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా ఆయనకు కొంచెం యాంటీ ఇన్కంబెన్స్ ఉండే బీఆర్ఎస్ మీద. కాంగ్రెస్ క్యాడర్ కానీ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా కూడా ఆయనకు సపోర్ట్ చేసిన సపోర్ట్ చేసిన దాంట్లో భాగంగా ఆయనకు సుమారుగా 43,000 ఓట్లు వచ్చినాయి. అది ఆయన కొత్త స్ట్రెంత్ అయింది. అప్పుడు 43,000 ఓట్లు వచ్చినాయి. వాళ్ళ ఫాదర్ లెగసీ ఉన్నది, వెంకటస్వామి గారు కొడుకు అని చెప్పేసి బీఎస్పీ నుంచి పోటీ చేసినప్పుడు కూడా ఆ ఓట్లు వచ్చేసరికి ఇంకా ఆయన మళ్ళీ కాంగ్రెస్కి రావడము, వాళ్ళ బ్రదర్ కాంగ్రెస్కి రావడము, వివేక్ గారు అట్లా వాళ్ళకి టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు కూడా నేను ఆయనకు కొంచెం సరే ప్రయత్నం అయితే చేసిన, కొంచెం వ్యతిరేకం చేస్తుంటే ఇంకా మా లోకల్ లీడర్స్ కొందరు ఉంటారు కదా, మురళి పంతులు అని చెప్పి, నరసింహరావు గారు అని చెప్పి, మళ్ళీ దాని తర్వాత ఇటు కారకులు రామచంద్ర గారు అని చెప్పి, మళ్ళీ దాని తర్వాత ఆయనకు దగ్గరున్న వాళ్ళు రమేష్ గారు అని చెప్పేసి, వీళ్ళందరూ కూడా నాకు మంచి మిత్రులే ఉండే. అటు వేమనపల్లి మండలికి వెళ్తే సంతోష్ గారు అని చెప్పి, వీళ్ళందరూ కూడా నాకు టికెట్ వస్తుందని చెప్పి వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసిండ్రు, ఎదురు చూసిండ్రు. సో వన్స్ సరే వినోద్ గారికి టికెట్ రావడము, ఇంకా వాళ్ళందరూ కూడా ఇంటికి వచ్చేసి బాధపడ్డారా సార్ ఏమన్నా వినోద్ గారికి టికెట్ వచ్చి మీకు రాకుండా పోయినప్పుడు? ఉంటుంది, ఎందుకు బాధ ఎందుకు ఉంటుంది. ఇప్పటికి కూడా ఉన్నదా బాధ? ఏది ఇప్పటికి కూడా ఉన్నదా బాధ? అంటే ఇది అడగడానికి కారణం సమాధానం చెప్పని, బాధపడ్డారంటే బాధ వ్యక్తిగతంగా నాకు బాధ లేకుండా, ఎందుకంటే నేను బెల్లంపల్లికి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుందును, ఫ్రైడే సాటర్డే సండే బెల్లంపల్లి పోదు, అప్ అండ్ డౌన్ చేసే టైంలో ఫ్యామిలీని మిస్ అయ్యేది. 1-2 సంపాదించిన పైసలు కూడా ఇక్కడ సంపాదించిన 4 రోజులు ఇక్కడ సంపాదించి అక్కడ ఖర్చు పెట్టేది. అటువంటి సిచ్యువేషన్లో కొంత ఎంత కష్టపడ్డాం కదా, మిస్ అయిందన్న బాధ 2018 ఎక్కువ ఉండే. 23 టైంలో కొంచెం డైల్యూట్ అయింది, ఎందుకంటే వీళ్ళంతా అంటే సిచ్యువేషన్ చూస్తాం కదా, వినోద్ గారు ఆస్పైర్ చేస్తున్నారు, ఆయనకు వస్తుంది అన్న ఒక ఇది ఉండే. బట్ ఐ ట్రైడ్ సీరియస్లీ అట్లా. సో ఆ సిచ్యువేషన్లో కొంత బాధ అయితే ఉండేది. బాధ నా వ్యక్తిగతంగా బాధ కాదు, పబ్లిక్ నా నియోజకవర్గ ప్రజలకు నేనేం చేయలేకపోతున్నాను, మళ్ళీ పక్క నియోజకవర్గం నుంచి ఇంకొక వ్యక్తి వచ్చేసి టికెట్ ఆస్పైర్ చేస్తున్నాడు, మళ్ళీ గెలిచిన తర్వాత ఆయన ఎంత మటుకు నా ఊరు ప్రజలకు ఏం చేస్తున్నాడన్న ఆ బాధ అవుతుంది. ఇప్పుడు ఆ బాధ ఇంకా రెట్టింపు అయిందా? ఎందుకంటే గడ్డం వినోద్ పైన చాలా వ్యతిరేకత వచ్చింది. ఈవెన్ వాళ్ళ అక్కడ లోకల్ నుంచి కూడా అసంతృప్తి ఆ ప్రజలు వ్యక్తం చేయడం కూడా చాలా స్పష్టంగా చూసినాం. మరి ఇవన్నీ చూస్తుంటే మీకేమన్నా అంటే ఆ ప్లేస్లో నేను ఉంటే బాగుండు, ఇంకా మంచిగా చేద్దును ఉంటుంది కదా. ఇప్పుడు చదువుకున్న యువకుని, లీగల్ ప్రొఫెషన్లు ఉన్నా, అండ్ ఇంకోటి ఏంటంటే లోకల్ క్యాడర్ లీడర్ అన్నిటికంటే ఎక్కువ పబ్లిక్ బాగా ఇష్టపడతారు, కావాలని కోరుకున్నారు ఇది. సో అటువంటి సిచ్యుయేషన్లో రాలేదు అన్న బాధ అయితే కొంత ఉండేది. అన్నిటికంటే ఎక్కువ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, పబ్లిక్ నిస్సాయ స్థితిలో ఉన్నారు. అండ్ ఇంకోటి ఇప్పుడు లాస్ట్ టైం ఉన్న ఎమ్మెల్యే ఏమో అందుబాటులో ఉండేటోడు, ఈయన లేడు అన్న ఒక నెగిటివ్ ప్రాపగండ అయితే జరుగుతూ ఉన్నది. సో దానివల్ల ప్రజలు నష్టపోతున్నారు కదా, క్యాడర్ అంతా స్కాటర్ అయిపోతారు. ఎమ్మెల్యే అందుబాటులో లేనప్పుడు కానీ, లేకపోతే ప్రాపర్ లీడర్షిప్ సరిగ్గా లేకపోతే కానీ, అటువంటి సిచ్యుయేషన్స్లో ప్రజలు కొంత నిరుత్సాహపడతారు, వాళ్ళు బాధపడుతున్నారు. సరే నా మటుకు ఏంది, నేను తిరిగే పని లేదు, తాగే పని లేదు, ఆఫీస్ మంచిగా ఉన్నది, నా ప్రొఫెషన్ మంచిగా ఉన్నది, నా ఆఫీస్ కూడా స్పీకర్ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేసిండ్రు. తర్వాత పబ్లిక్లో అక్కడ అంటే బెల్లంపల్లి నుంచి వచ్చే వాళ్ళకి సర్వీస్ ఇవ్వగలుగుతున్నాను. అయితే ఇట్లా ఇంకా కొంచెం బాధ అయితే ఉంటుంది, బాధ ఉండదని అనుకోనికైతే ఏం లేదు. చూద్దాం అంటే ఇంకా అవకాశాలు. కాకపోతే ఇప్పుడు మాకు వినిపించేది ఏంటంటే కొంత మీరు కాంప్రమైజ్ అయినరు ఎమ్మెల్యే పదవికి, మీకు కొన్ని హైకోర్టు పదవులు, అందులో కాంగ్రెస్ పార్టీ తరఫున రోల్ ప్లే చేయడానికి కాంగ్రెస్ పార్టీ అంటగట్టాలని చూస్తుంది. హైకోర్టు అంటే మాకు జీపీస్, స్టాండింగ్ కౌన్సిల్స్ ఉంటాయి, కాకపోతే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే అది శాలరీ బేస్ ఉంటుంది. బయట ప్రాక్టీస్ చేసుకుంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటాం, అంటే మన ఖర్చులు ఎక్కువ కదా, ప్రజాసేవ ఎక్కువ అయితే ఖర్చులు ఎక్కువ అవుతాయి కాబట్టి కొంచెం అంటే నాకు బయట ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో శాలరీ బేస్ ఉంటుంది కదా, మాదిరి 1,20,000 ఎంత వస్తుందేమో, అవి మనకు సరిపో. కాబట్టి ఐఎమ్ ఇంక్లైన్ టు మళ్ళీ మనకు పబ్లిక్లో ఉండలేము, ఇట్లా మీతో గడపడానికి టైం కూడా దొరికే పరిస్థితి ఉండదు, ఎక్కువ పబ్లిక్ ఇష్యూస్లో ఉంటాం కాబట్టి. సో ఐఎమ్ జస్ట్ కంటిన్యూ. అయితే మీరు ఇప్పుడు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీయే కదా, డే 1 నుంచి? నేను 1999లో నేను లా జాయిన్ అయినప్పుడు కూడా NSUI స్టూడెంట్ యూనియన్స్ వీటికి బాగా ఇంక్లైన్ అయ్యేటువంటి. అప్పటి నుండి కాంగ్రెస్ ఎక్కడ డివేట్ అయింది లేదు. మనకు బషీర్బాగ్లో ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు ఒక ఫైరింగ్ జరిగింది, గుర్తుందా? బషీర్బాగ్లో అప్పుడు మరి మీరు చిన్నోళ్ళు ఏమన్నా,
అటువంటిప్పుడు ఫైరింగ్ విద్యుత్ ఛార్జీలు పెంపకం విషయంలో ఫైర్ జరిగినప్పుడు అందులో నేను ఒక అడుగు దూరం ఉంటే ఓకే అటువంటి టైంలో నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఇంక్లైన్ అయ్యాను. అయితే ఇప్పుడు అదే రైట్, మంచి పాయింట్ చెప్పారు సార్. నాకు ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఒక బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. అట్లా డే 1 నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు పదవులు దక్కట్లేదు, పార్టీలు మారి కొత్తగా వచ్చిన వాళ్ళు 4-5 పార్టీ కండువాలు మార్చిన వాళ్ళకే కాంగ్రెస్ పార్టీలో కాస్త పదవులు దక్కుతాయి అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్గం అనేది నడుస్తూ ఉంది. ఇప్పుడు నేను దాని మీద ఎక్కువ కామెంట్ చేయదలుచుకోలేదు. ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఓకే, దానివల్ల నేను నష్టపోయినో లేకపోతే లాభపడినో అన్నప్పుడు దాని మీద నేను కామెంట్ చేయాలి. కాకపోతే అది ఒక టాక్ అయితే నడుస్తూ ఉన్నది. బట్ సిచ్యువేషన్స్ భవిష్యత్తులో బెనిఫిట్ జరగాలంటే అది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది కదా సార్. అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి తీసుకుందాం, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, పుట్టు కాంగ్రెస్ వాది, మధ్యలో కొంత డిబేట్ అయినప్పటికీ కూడా ఎంతో ఆశపడ్డా ఆయనకు మాట ఇచ్చి కూడా మంత్రి పదవి ఇవ్వట్లేదు అనేది వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అంటే ఈవెన్ రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళకి ఇట్లాంటివి ఎదురైతే మీకు ఇంకా ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వకుండా చేశారు కదా, మరి మీకు భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయా? రాజగోపాల్ రెడ్డి గారికి ఇవ్వాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఆల్రెడీ ఆ ఫ్యామిలీలో ఒకరికి ఇచ్చున్నారు, రైట్, అంటే ఆ ప్రాంతం నుంచి ఒకరికి ఇచ్చున్నారు. అండ్ ఆయన మీద ఇదివరకు ఒకసారి పార్టీ మారిన అలిగేషన్ ఒకటి ఉన్నది కదా, సో దాన్ని నిర్దేశించి మేబీ ఇవ్వకపోవచ్చు. అండ్ సేమ్ టైం వాళ్ళ బ్రదర్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇచ్చున్నారు కాబట్టి దాన్ని నిర్దేశించి కూడా ఇవ్వకపోవచ్చు. అట్లా తీసుకోవచ్చు కదా, దాన్ని పాస్గా తీసుకోవచ్చు. ఓకే, సో మీకు అట్లాంటివి లేవు కనుక మరి మీకు వస్తుందనే హోప్ ఉన్నదా? ఇప్పుడు ఏమి వస్తుందని, భవిష్యత్తులో ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ప్రయత్నం అంతే. పబ్లిక్ మనల్ని ఆదరిస్తే ఆటోమేటిక్గా పార్టీలు మనం చర్య తీసుకుంటాయి. పబ్లిక్లో ఆదరించిన కొన్నిసార్లు పార్టీకి అనుకూలంగా లేని పరిస్థితులలో టికెట్ రాకపోవడం కొంత నిరుత్సాహాన్ని మిగిలించింది, కాదని నేను అన్ను. బట్ టైం హ్యాస్ టు కమ్ కదా. రాజకీయం ఎవరి వర్గం సార్? మరి నేను ఎవరి వర్గం కాదు, వర్గాలు ఉంటాయి కదా సార్ ఖచ్చితంగా. అట్లేం లేదు, రేవంత్ రెడ్డి వర్గానికి రేవంత్ రెడ్డి టికెట్లు ఇచ్చుకుంటాడని, ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చుకుంటాడు. కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఏంటంటే మోర్ పర్టికులర్ బెల్లంపల్లి విషయానికి వస్తే అక్కడ వర్గపోరు అన్నది ఏం లేదు. వర్గానికి ఇంక్లైన్ అయిన వాళ్ళకు టికెట్లు ఇవ్వాలన్న సిచ్యుయేషన్ కూడా అక్కడ ఏం లేకుండే. సో ఎనీథింగ్ లైక్ క్యాండిడేట్ స్ట్రాంగ్ ఉండాలి అండ్ ఎడ్యుకేటెడ్ యూత్ ఎక్కువ పబ్లిక్ లో ఉన్నాడు అన్న ఒక మెసేజ్ అయితే ఉండేది. సో అది నాకు ఫెచ్చింగ్ అయింది 2018లో. 2023 ఎప్పుడైతే వినోద్ గారు వచ్చేసి తన పార్టీలో జాయిన్ అయ్యారు అప్పుడే నాకు 50% హోప్ లేదు, 50 కాదు 90% కూడా హోప్ లేదు. బట్ 10% ఛాన్స్ ఏంటంటే వాళ్ళు పొలిటికల్ ఇంక్లినేషన్స్ చాలాసార్లు మారుతూ ఉంటారు కదా, అటువంటి సిచ్యువేషన్ ఏమైనా వస్తే కనుక నెక్స్ట్ స్టెప్ లో మనం ఉండాలనేది. ఒకవేళ గడ్డం వినోద్ రాకపోతే మీకు ఆ రోజు టికెట్ వచ్చేది కదా. ఈ రోజు ఎమ్మెల్యేకి ఇంటర్వ్యూ చేద్దాం, అప్పుడు మాకు టైం ఇద్దరు లేదు. ఎందుకు అట్లా ఏమి ఉండదు కదా, నీకు నా గురించి తెలుసు కదా, కొత్తగా కదా మా ఇద్దరు పరిచయం. ఇప్పటి నుంచి నేను అందరికీ అనుకూలంగానే అందుబాటులో అయితే ఉంటాను. ఓకే సార్, అంటే మరి ఇప్పుడు అంటే మిమ్మల్ని ఎక్కువ మేము అడ్వకేట్గా చూస్తాం. అంటే మీరు అడ్వకేట్గా చాలా కేసులు చేసి ఉంటారు, అలా క్రిమినల్ కేసులు ఉంటాయి, సివిల్ కేసులు ఉంటాయి, చాలా దారుణమైన కేసులు కూడా చేసి ఉంటారు. ఒకనొక స్టేజ్లో రేప్ కేసులు ఇవన్నీ చూస్తుంటారు కదా. అంటే మీలాంటి వ్యక్తులు అంటే ఈ కేసులన్నీ హ్యాండిల్ చేసిన వ్యక్తులు నిజంగా ప్రజా సమస్యలు కానీ ఇవన్నీ కూడా పట్టించుకుంటే ఇంకాస్త బాగుంటుంది అనేది అక్కడ ప్రజలకు ఉంటుంది కదా. అంటే మరి వాళ్ళు ఏమైనా మిస్ అవుతుంటారా, వాళ్ళు ఏమైనా అడుగుతూ ఉంటారు. కొన్ని రిప్రజెంటేషన్స్ నాకు ఇక్కడ కూడా వస్తూ ఉంటాయి కదా, కొన్ని ఎంప్లాయ్మెంట్ గురించి లేకపోతే ట్రాన్స్ఫర్స్ లేకపోతే ఎక్కడైనా ఎంఆర్ఓ ఆఫీస్లో ఇష్యూస్ ఉన్నాయి, కలెక్టర్ ఆఫీస్లో ఇష్యూస్ ఉన్నాయి, ఈ పోలీస్ స్టేషన్ కేసెస్ ఉన్నాయి, స్కూల్ అడ్మిషన్స్, మళ్ళీ దాని తర్వాత ఈ హాస్పిటల్లో డిస్కౌంట్లకు దానికి దీనికో రెగ్యులర్గా కాన్స్టిట్యూన్స్ నుంచి టచ్లో ఉంటుంది. చేతనైన కాడికి ఫోన్ చేసి చెప్పడమో సాయం చేయడమో మన వల్ల అయిందైతే చేస్తాం, చేయనని కాదు. ఓకే, అట్లా అంటే పొజిషన్ నుండి పవర్లో ఉండి ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉంటే ఇంకెక్కువ చేయొచ్చు. అట్లా అంటే ఎడ్యుకేషన్ ఉంది, నాలెడ్జ్ ఉంది, మీరు అన్నట్టుగా అడ్వకేట్గా బిజీగా ఉంటాను. సరే బిజీగా ఉండేది ఒక వంతు అయితే అడ్వకేట్గా లీగల్ ప్రొఫెషన్లో నాలెడ్జ్ ఉన్నది కదా, అది దానికి మనము జస్టిఫికేషన్ చేయొచ్చు కదా సింహాద్రి. సో అది నా ఉద్దేశం. అంటే ఒక అడ్వకేట్గా లా తెలిసిన చట్టం తెలిసిన వ్యక్తిని చట్టసభలు ఉంటే మంచిది. అండ్ లోకల్ కాన్స్టిట్యున్సీ నాది, మా పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ అంతా అక్కడి నుంచే, నా బాన్ అండ్ బాటా పక్క నుంచే, ఎక్కడెక్కడ నుంచి వేరే వాళ్ళు వచ్చేసి మా కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు అవుతున్నారు, లేదంటే కనుక అటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి అందుబాటు ఉంటలేరు అన్నప్పుడు నేనుంటే మంచిగా ఉండేది కదా, ఒక లోటు అయితే ఎప్పటికీ అనిపిస్తుంది. ఓకే సార్, ఖచ్చితంగా అంటే మీలాంటి వ్యక్తులు ఉండాలి, మీకు అవకాశం రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, వస్తుందని కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది ఉదయకాంత్ గారు చెప్తున్న అంశం. అంటే 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ మిస్ అయినప్పటికీ భవిష్యత్తులో వస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అనే ఒక ధీమాని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పుట్టు కాంగ్రెస్ వాదిని ఎలాంటి సందర్భాలు ఎలాంటి ఘటనలు ఎదురైనా కూడా కాంగ్రెస్ పార్టీని మాత్రం వీడలేదనేది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ.